దండాలు. ఏరా అంజి బావునా? ఏంటి బాబు అమ్మగారిని తీసుకొస్తున్నానని మాకు ముందే చెబితే పండగ చేసుకునే వాళ్ళం. సరా మీ మొగుడు పెళ్ళాలిద్దరూ సిలకా గోరింకలాగున్నారు. వాట్? నేను ఇద్దరు పెళ్ళానేంటి? నేను ఇతని పై ఆఫీసర్ని, ఇతను నా కింద పనిచేస్తాను. క్షమించండి అమ్మా, కాకి బట్టలు వేసుకుంటేనేగా మాకు ఆ సంగతి తెలిసేది. తీసుకోండి, ఇది వెజిటేరియనే కదా? కరెక్ట్ గా చెప్పు. జాక్ ఫ్రూట్. గుడ్. పర్వాలేదే, బాగానే డెవలప్ అయ్యారు. ఇది గిరిజన గూడల్లా లేదు, సాటిలైట్ టౌన్ లా ఉంది. ఎనీహౌ, మీకు ఇక్కడ బాగానే ఉంది కదా? ఇప్పుడు ఆయన దయ వల్ల ఆ తాగే మంచినీళ్ళు మా ఇంటి ముందుకు వచ్చి ఆగుతున్నాయమ్మా. మొన్నటిదాకా బయట ప్రపంచం ఎట్టాగుంటుందో తెలియని మాకు ఈ టీవీ పెట్టించి మా పంటలను ఎలా అమ్ముకోవాలో ఎంత కమ్ముకోవాలో తెలుసుకునేలాగా చేశాడమ్మా. చదువు అంటే ఏంటో తెలియని మా పిల్లలు ఈ 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతున్నారంటే అది బాబు సెలవేనమ్మా. అంతే కదమ్మా, నూనె దీపాలు వెలిగే మా గుడిసెల్లో కరెంటు దీపాలు వెలిగించాడమ్మా. గుడ్. ఇదెవరు? ఇది కాదే, ఆవిడ నా పై ఆఫీసరు. నేనే ఆవిడ కింద పని చేస్తున్నాను. నీకేంటి మావా, చూస్తా ఉండు. నువ్వే పై ఆఫీసర్ పై ఆవిడ పైన ఎక్కేస్తావు. అప్పుడు నీ కింద నేను పనిచేస్తానే. నోరట్టు పట్టుకుంటా. తేనెకి నీ పెదాల మీద పడ్డాక తీపి ఎక్కువైంది మావా. కుట్టుంటే బొడ్డు బొబ్బట్టై ఉండేది. ఇక వెళ్దావా? వెళ్తే నువ్వు వెళ్ళాము. మా మావ నా వంట రుచి చూసొస్తాడు. ఏముండేవే మిస్టర్ సాగర్, మేడం? ఫాలో మీ. మేడం వెళ్ళొస్తాను. చట్టి బంగ్లా పంపిస్తాను. సుప్పరాతోలు కట్టకుండా మీరు మాత్రమే తినండి. దేవుడు, ఏడు నోట్లో పెట్టుకుని సపరించేస్తున్నా. నా ఏలనుకున్నావా ఇంకేమన్నా అనుకున్నావా? నీకేం జరిగినా నేను తట్టుకోలేను. కిచెన్ నుంచి ఏంట్రా ఏదో మూడు వినిపిస్తున్నాయి? మూలుగులు కాదు, పుష్ప భీమారావుల రహస్య క్రీడలా. ఒరే, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ భీమరావాడి ఫేస్ ఏమో నక్కతో సగేలా ఉంటుంది. అవును. మరి పుష్పేమో నవనవలాడే మెట్టవకేలా ఉంటుంది. ఎలా ట్రాప్ చేశాడు దాన్ని? మరి వాడి కళ్ళల్లో ఉన్న పవర్ అలాంటిదే. పవరా? అంటే చెప్తారమా? కాదు, హిప్నోటిజం చేసి అమ్మాయిని టాప్ లో పడేసే పవర్ అన్నమాట. హిప్నాటిజం ఎక్కడ నేర్చుకున్నాడు రా వాడు? నానే నేర్పాడు. నీకు ఆ విద్య కూడా తెలుసా? ఇలా కూకో. ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూడాలా? ఏ కంటోకి రా? 2 కళ్ళల్లోకి. అప్పుడు నాకు 4 కళ్ళు కావాలి. జోక్ లేక నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నావు. నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు హిప్నైటిజం పవర్ అంతా వచ్చేస్తున్నది. నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. నీకు నా కళ్ళల్లో పవర్ అంతా వచ్చేస్తున్నది. వచ్చేసింది. దరిద్రుడా, నాకన్నీ మూడుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి సంగతిరా, నీ మెళ్ళకన వచ్చేసింది. కిచెన్ లో ఉంది. ఓకే, ఇది ఉంచు. 10 రూపాయలు ఇచ్చాడు. బ్రోకరేజే. భీమరావు, ఏంటో నువ్వు చేస్తున్న పని కనిపించడంలా? పుష్పకి ఏళ్ళు తెగింది. ఏళ్ళు తెగితే అది నోట్లో పెట్టుకోవాలి కానీ నువ్వేంట్రా ఐస్ స్పీడ్ లో సఫరింగ్ చేస్తున్నావు? అవును, అది నా అసిస్టెంట్, నా ఇష్టం. నువ్వేంట్రా చెప్పా పెట్టుకుంటే లోపలికి వచ్చావు? ఇది నీ బాబు గాడి అనుకున్నావా? డబ్బులు ఇచ్చి వచ్చాము. పుష్ప కోసం ఇక్కడికండి, ఎక్కడికైనా వస్తాను. పుష్ప, నీతో పని ఉంది, నాతో రా. ఎందుకు రాదు? సైకిల్ చూపులా ఆగిపోతే వదలట్రా. చూడు బాలు, వీళ్ళిద్దరూ నట్టుకొని లాగేస్తున్నారు. ఇదిగో బ్రదరు, ఈ పుష్ప నన్ను ప్రేమిస్తుందో ఈయన్ని ప్రేమిస్తుందో ఇయాలే తెలిపో. ఏంట్రా తెలిపోయేది? ఎద్దు మోసుకొని నువ్వు. పుష్ప నన్నే ప్రేమిస్తుందిరా. చిరాకు పుట్టించే మాట్లాడినావంటే ఫేస్ పేస్ట్ అయిపోతుంది. ఏంట్రా పేస్ట్ అయ్యేది? తొడగొట్టానంటే సౌండ్ కి చచ్చిపోతా ఉంటే నేను 2 తోళ్ళ కొట్టగలను రాని. ఆఫ్టర్ ఆడదాని కోసం తండుకుంటారా? మీ ఇద్దరు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. పుష్ప, యు ఫాలో మై. నా వైపే సాల్వ్ చేయి బాలు ప్లీజ్. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు మంచి సంబంధం చూసా. కుర్రాడు ఎర్రగా బుర్రగా, అరవింద స్వామి కొంచెం తక్కువగా, అనిల్ కపూర్ కొంచెం ఎక్కువగా ఉంటాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, చేతిలో 8 లక్షల రూపాయల వెహికల్ ఉంది. నువ్వు అతను చేసుకుంటే నీ బ్రతుకు బృందావన్ గార్డెన్ అవుతుంది. మరి నన్ను చేసుకుంటే ఆడబతికేమొద్ది? స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. అట్టాగా. ఆ కుర్రోడెవరు? నేనే. అయితే వాళ్ళంటే నాకు ఇష్టం లేదన్న సంగతి వెంటనే వాళ్ళతో చెప్పేస్తాను. ఆగు పుష్ప, నువ్వక్కడే లస్సీలో లెగ్గేశావు.
మన మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం అప్పుడే వాళ్ళకి తెలియకూడదు. ఏం బ్రదర్ ఏంటంటది? మీరిద్దరూ తన బాగా చూసుకోవడం లేదండి. అదే బ్రదర్, నా వ్యాపారం మొత్తం దానికి దారిపోతున్నాను కదా. మీకు వండింది ముందు దానికి గట్టిగానే, మిగతా వాళ్ళు కట్టలేదు. ఏంటి సరిగ్గా చూసుకునేది? ఏమో తను వేరే వాడిని చూసుకోముందే ఏమి కావాలన్నా తీసుకొచ్చివ్వండి. ఈ అడవిలో ప్రతి అంగళం మీకు తెలుసు. ఇది మీ సొత్తు. మీకు తెలిసి ఏదైనా జంతువు మిస్ అయినా, ఎవరైనా కొత్త వ్యక్తులు వేటాడుతూ కనిపించినా వెంటనే మాకు తెలియజేయండి. సాగర్ బాబు ఆ. నీకు ఉత్తరం వచ్చింది. ఏరా ఆ. ఇప్పుడు లెటర్సే తీసుకొస్తూ ఉంటావా? చదువు బాసు. చిరంజీవి సాగర్ కి అమ్మ దీవించి వ్రాయునది. నువ్వు కులాసా అని తలుస్తాను. నీ మనీ ఆర్డర్ అందింది. ఒరేయ్, నాకు కావాల్సింది నీ జీతం డబ్బులు కాదురా, నిన్నొక్కసారి చూడాలనుంది. 2 ఏళ్ల క్రితం ట్రైనింగ్ అని వెళ్ళావు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరానన్నావు. కనీసం ఇప్పుడైనా చూడడానికి వస్తావనుకుంటే సెలవు దొరకదంటున్నావు. నీ చెల్లెలు నీ మీద చాలా కోపంగా ఉంది. కానీ ప్రతి సంవత్సరం నీకు పంపించే మామూలు మాత్రం పంపించింది. చూసుకో, త్వరలో వస్తావని ఆశిస్తూ దీవెనలతో మీ అమ్మ. ఓహో, మామూలంటే రాఖీ అన్నమాట. బాసు, ఉమ్, అమ్మ ఇంత బాధపడుతూ రాసిందంటే ఒకసారి నువ్వు ఊరు వెళ్ళొస్తా పెట్టామో. లేదురా, మనం అనుకున్నది సాధించే వరకు వెళ్ళడం కుదరదు. ఏంటి దిగినా? ఏమైంది? మా ఆడదానికి పెట్టి అడ్డం తిరిగిందయ్యా, పట్నం తీసుకెళ్తున్నాం. ఏంటి ఇలాగా తీసుకెళ్ళేది? వెళ్ళి జీపెక్కండి. మీరు తెగండి. అరే బాలు, ఈ డబ్బు ఖర్చులు పుచ్చుకో. వెంటనే జీప్ లో టౌన్ తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్. అలాగే పద. పదండి. మీరేం కంగారు పడకండి, అంత మంచి జరుగుతుంది. డెలివరీ అవ్వగానే గెస్ట్ హౌస్ ఫోన్ చేసి చెప్పరా బాలు. డిపార్ట్మెంట్ లో నీ పైన ఎవరు? సారీ మేడం, మీ కింద పనిచేసేవాడిని మర్చిపోయి కంగారులో లాగేశాను. లాగితే లాగావు, లాగే ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? దేనికి? లాగడానికా? జీప్ ఇవ్వడానికి. చూడండి మేడం, మీ పర్మిషన్ అడిగి మీరు జీప్ ఇచ్చే లోపు అమ్మాయికి ఏదైనా జరిగితే మీరు ఆడవాళ్లే, రేపు మీకు ఇదే పరిస్థితి వస్తుంది. నాకెందుకు వస్తుంది? మీరు పెళ్లి చేసుకోరా, మీకు కడుపు రాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నారు అనుకోండి. నిన్న అనుకోండి, అనుకున్నాను. మన విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. మీ డాడీ ఆల్రెడీ నీ కింద పని చేస్తున్నవాడు కదా, వాడిని ఎలా పెళ్లి చేసుకుంటావని అడిగాడు. ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి. అప్పుడు ఏం చెయ్యాలి? లేచిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి. కరెక్ట్, అదే చేశాం. ఆ రాత్రి శోభనం. అప్పుడేనా? అనే నేను అన్నాను, కానీ నువ్వే ఫోర్స్ చేశావు. నేనా? అలా సిగ్గుపడుతుంది నిన్ను ఇలా వెనక నుంచి దగ్గరికి తీసుకుని ఇదే మూలుగు 3 నెలల పాటు కంటిన్యూ అయింది. అంతే, నీకు 3వ నెల. అవును, మనకు పుట్టపై బాబుకి ఏ పేరు పెడతామే? బాబేంటి? పాప. కాదు, బాబు. కాదు, పాప. చౌట ఒడిచి కష్టపడింది నేను. ఇప్పుడు కష్టపడుతున్నది నేను. పోనీ ఇద్దరిని కన్నావు. తర్వాత నీకు నెలలో నుండి నొప్పులు మొదలయ్యాయి. నువ్వు బాధ భరించలేకపోతున్నావు. నొప్పులు వస్తుంటే అలా మామూలుగా నిలబడతావేంటే? అరు అమ్మా నొప్పి, అబ్బా నొప్పి. తొక్కుడు పిల్లాడుతున్నట్టు అరుపేంటే? నేచురల్ గా ఫీల్ అవ్వవే. అమ్మోయ్ సచ్చినోడా, ఆ రోజు వద్దంటే విన్నావా? నీ వీక్నెస్ తగలయ్యా. వర్షం వస్తే చాలు మీద పడి పీకేస్తావు. ఇప్పుడు చూడు, అమ్మో ఈ మాయిదా నొప్పులు మాకే రావాలా? నీ మగాడికి రావచ్చుగా. కొంచెం ఓర్చుకో కనకం. కనకం ఎవర్రా? నీ జిమ్మని పోను. నీ పేరే క్యారెక్టర్. అమ్మోయ్ కొంచెం ఓర్చుకోవే. ఇక్కడే 60 కిలోమీటర్ల దూరంలో ఓ హాస్పిటల్ ఉంది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోదాం రా. ఇలా పరిగెత్తిస్తావని ముందే తెలుసుంటే నేను అసలు పక్కలోకి రానిచ్చేదానే కాదు. ఎత్తుకొని చావు. కనకం, నేను వదిలిపెట్టి పోకే. మన బిడ్డల్ని చూసుకోవడానికి నేను ఇంకో దాన్ని చేసుకోవాలి. నేను పోవడం కాదురా, నువ్వే పంపించేలా ఉన్నావు. పరిగెత్తు. కనకం, అదిగో లారీ వస్తుంది. అయితే ఆపు. స్టాప్. డ్రైవర్ బాబు, మా ఇంటిది నొప్పులతో బాధపడుతుంది, కొంచెం లిఫ్ట్ ఇస్తావా? కుదరదా? మా ఓనర్ గారు పర్మిషన్ తీసుకోవాలా? బాబు, దీని కడుపు చూసానా నీ గుండె కరగడం లేదా? వాడిది గుండె కాదండి, రాయి. తోబుట్టు లాంటి ఆడది కడుపుతో కేకలేస్తుంటే ఓనర్ పర్మిషన్ కావాలంటాడా? సన్నా సోడా, ఏ ప్రసన్నవా? నీ లారీకి యాక్సిడెంట్ అయిపోను. నువ్వు పూగులు పడిపోతావరా? దరిద్ర పీరుగా మీరు మాట్లాడరేంటండి? ఏంటి మాట్లాడేది? నటిస్తున్నారన్న సంగతి కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు వాడిని తిట్టేశారు. అలాంటిది నిజంగానే నొప్పులు వచ్చిన అమ్మాయి ఎలా తట్టుకోగలదు? ఆ విషయం మీకు తెలియాలనే ఇలా చేయాల్సి వచ్చింది. ఇంతకీ వాళ్ళు హాస్పిటల్ కి చేరుంటారా? నిక్షేపంగా పదండి. మన గెస్ట్ హౌస్ ఇక్కడికి ఎంత దూరం? ఎంతలేండి, 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. 6 కిలోమీటర్లే. రండి. అక్కర్లేదు.